నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు అసెంబ్లీలో గడచినటువంటి 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక అరాచకాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎవరూ మర్చిపోలేదు. అవే గుర్తు తెస్తూ మరెన్నడూ కూడా రాజధానిని మార్చాలనే ఆలోచన లేకుండా చట్టబద్ధత పైన తీర్మానం. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, ఎలా చూడాలి 2019 నుంచి 24 దాకా ఏం జరిగిందనేది ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదు, అది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలే చెప్తున్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే అమరావతిలో జరిగినటువంటి ఒక అరాచకాలు కావచ్చు, బూటు కాలుతో బాలింతలపై పడినటువంటి ఒక దెబ్బలు కావచ్చు, ఇవి ఎవరు కూడా మర్చిపోరు. అటువంటిది ఈరోజు అసెంబ్లీలో దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక తీర్మానం చేయబోతున్నటువంటి సందర్భంలో చాలామంది భావోద్వేగం అయ్యారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రామాయణం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా రావణాసురుడి గురించి చెప్పుకోవాలి. రావణాసురుడు ఏం చేశాడు, ఎట్లా చేశాడు, సీతను ఎట్లా ఎత్తుకెళ్ళాడు అనేది కంపల్సరీగా చెప్పుకుంటే తప్ప రామాయణం పూర్తి కాదు. ఇప్పుడు మనం అమరావతి గురించి మాట్లాడాలి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల గురించి మాట్లాడకుండా ఉండలేము. అమరావతి రాజధానిగా అంటే రాజధానిగా అమరావతి ఉండటానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం, ఏంటి, వాట్ ఈజ్ హీస్ ఆర్గ్యుమెంట్? అమరావతి రాజధానిగా పనికిరాదు అని చెప్పటానికి ఆయనకున్న ఆర్గ్యుమెంట్ ఏంటి? నాకు తెలిసి అతనికి ఆర్గ్యుమెంట్ లేదు. అతనికి ఉన్నది ఏంటంటే ఈగో ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు తలపెట్టాడు కాబట్టి నేను నాశనం చేయాలి, సింగిల్ పాయింట్ ఎజెండా. అంతకు మించి అమరావతిని వ్యతిరేకించటానికి కారణం ఏంటో ఎవరికి తెలీదు, అతను కూడా చెప్పలేదు. అతను చెప్పాలి కదా. నువ్వు నిజమైన ప్రజానాయకుడు అయితే నీకు ఈగో ప్రాబ్లం తోటి కాకుండా ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే నాయకుడు అయితే నేను ఇందుకు అమరావతిని నాశనం చేస్తున్నాను అని రీజనింగ్ ఇవ్వాలి. రీజనింగ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? అమరావతి మునిగిపోతుంది అన్నావు, కృష్ణానది గర్భంలో ఉంది అని చెప్పావు. ఇప్పుడు కట్టే బిల్డింగులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కృష్ణానదికి. నువ్వు కట్టిన తాడేపల్లి నీ ప్యాలెస్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఫస్ట్ ఏది మునుగుతుంది? వర్షం వస్తే నీది మునుగుతుంది. అది తెలుసా నీకు? తెలుసుకో, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని వ్యతిరేకించ. నువ్వు అది ముడుగుతుందన్నా లేదు, వేస్ట్, అందులో ఇదేం లేదు. నీ ఆర్గ్యుమెంట్లో పసలేదు. నీకు మొత్తం ఖర్చు ఎక్కువ, గవర్నమెంట్ ఇంతెట్ట ఖర్చు పెడుతుంది అన్నావు. నువ్వు తాడేపల్లిలో కొంప కట్టుకున్నావు, డబ్బులు ఎవరు ఇచ్చారు? అంటే అఫ్కోర్స్ నీ దగ్గర అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు అందులో చాలా ఉన్నాయి కాబట్టి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మామూలు మనిషి నాలాంటి వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఎవరు వచ్చి కడతారు? డివిఎస్ గారు వచ్చి నాకు డబ్బులు ఇస్తారా? మీరు వచ్చి ఇస్తారా? నా డబ్బులు నేనే చూసుకోవాలి, తెచ్చుకోవాలి. నా దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని బిల్డింగ్ కట్టుకోవాలి. గవర్నమెంట్ బిల్డింగ్లు ఎవరు కడతారు? గవర్నమెంటే కట్టుకోవాలి కదా. ఇప్పుడు కడుతున్నది గవర్నమెంట్ బిల్డింగ్లే కదా. నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఋషికొండలో నువ్వు గవర్నమెంట్ డబ్బులతోటి నువ్వు మొత్తం గోల్డ్ కమోడు సముద్రం వైపు తిప్పి పెట్టుకున్నావు కదా. అది ఎవరి డబ్బులు? గవర్నమెంట్ డబ్బులే కదా. మరి అక్కడ ఎందుకు కట్టావు, ఇక్కడ ఎందుకు కట్టవు? దెర్ ఇస్ నో లాజిక్. జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఒక్క లాజిక్ కూడా లేదు. కేవలం ఈగో ప్రాబ్లం. అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల ఈగో ప్రాబ్లంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.
ఈ రోజున అమరావతి ఇంకా యాగం చేస్తూ ఉంటే రక్తం మాంసం తీసుకొచ్చి వేశారు ఇద్దరు రాక్షసులు, మారీచుడు సుబాహు. వాళ్ళిద్దరూ తీసుకొచ్చి వేస్తుంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి బాణాలేసి ఆకాశంలో అట జల్లెళ్ళలాగా అరేంజ్ చేస్తారు. ఇవన్నీ నీకెట తెలుసు అన్నమాట. అంటే చదువుకున్నాము, ప్రత్యక్షంగా సినిమాలో చూసాం. లేకపోతే ఇట కట్టారు అట కట్టారని ఎట తెలుస్తుంది? మీరు రామాయణ కాలం నుంచి ఉన్నారా అని ఎవడో మళ్ళీ కామెంట్ పెడతాడు వైసీపీ వాడు. అది సినిమాలో చూసాం, అట్లా వేశారు. ఇంకా వాళ్ళు ఆ రాక్షసులు వచ్చి దాని మీద వేస్తున్నా కింద ఎగిన కుండంలో పడకుండా ఆపారు. అట్లా ఈ రోజున అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ మొత్తం పూర్తి రక్షణ కవచం అమరావతి చుట్టూతా. అంటే మళ్ళీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి ఎట్లయితే ఇనప గడ్డర్లు వేసుకున్నాడో, ఎక్కడ కరకట్ట మీద నుంచి కొడితే రాకెట్ లాంచర్ తోటి కొట్టినా కానీ ఎవడు కొడతాడు? ఈ జగన్మోహన్ రెడ్డి మీద రాకెట్ లాంచర్ ఎందుకు దండగా? కానీ అక్కడి నుంచి రాకెట్ లాంచర్తో కొట్టినా ఈయన మీద పడకుండా ఉండటానికి ఆకాశం ఎత్తు గడ్డర్లు కట్టుకున్నాడు. అట్లాగే ఇప్పుడు అమరావతికి కూడా ఆకాశం ఎత్తున గడ్డర్లు కట్టారు, అడ్డం కట్టారు. పైన కింద అంత రక్షణ కవచం కట్టారు. అమరావతిని మళ్ళీ వచ్చి ఈ రాక్షసులు పెకలిస్తారని కాదు, ఈ రాక్షసులు మళ్ళీ రారు. ఆ విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాదు, ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. మళ్ళీ మనకు ఓటేయరు. ఈ ప్రజల్ని మనం పచ్చిగా మోసం చేశాము, దారుణంగా దోచుకు తిన్నాము, మనకి వీళ్ళు ఓటేయరు. కాకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు టైం పాస్ ఎట్లా, అందుకని టైం పాస్ రాజకీయాలు ఆడదామని వచ్చి జగన్మోహన్ రెడ్డి టైం పాస్ రాజకీయాలు ఆడుతున్నాడు ఇక్కడ. అంతే తప్ప మళ్ళీ తాను అధికారంలోకి రాలేను అన్న విషయం స్పష్టంగా మీకన్నా నాకన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అందుకనే టైంపాస్ రాజకీయాలు. నా ఫేస్ చూడు చాలా బాగుంది, ఆయన ఫేస్ చూడు అసలు బాగాలేదు, నా ఫేస్ చూస్తే అందరూ ఎగబడి వస్తారు, ముఖారం ఏందని చూసి ఆ ముఖారం, ఇటువంటి పోచికోలు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అతనికి తెలుసు అతను మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఇంపాసిబుల్ అనే విషయం అతనికి కూడా అర్థమైపోయి టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడు. ఇట్లా టైంపాస్ రాజకీయాలకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉండటానికి ఈ రోజున అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించండి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది. డివిఎస్ గారు, ఏంటి 11 గంటల 11 నిమిషాలకి తీర్మానం చేసేదాని మీద 11 మంది ఎమ్మెల్యేలు రాలేదని చెప్పేసి, దాదాపు ఇప్పుడు రాబోతున్న డీలిమిటేషన్ తర్వాత రాబోతున్న పెరిగిన సీట్లు 263 సీట్లు లెక్క పెడితే 11 అని, అటు పార్లమెంట్ సీట్లు 38 లెక్క పెడితే 11 అని చెప్పి, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఈరోజు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? 11 మందే ఈరోజు పొద్దునుంచి చర్చ జరుగుతుంది. నిజంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయలండి. ఇటువంటి సమయంలో తీర్మానం టైంకన్నా సరే వస్తారని చెప్పి అనుకున్నాను చెప్పేసి అక్కడ స్పీకర్ గారు కూడా చెప్పారు. ఈ రోజన్నా వస్తారని చెప్పని, ఈ రోజు కూడా రాలేదని చెప్పేసి లోకేష్ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఏంటి ఈ 11 మంది టీం లేక ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తారు? దేవుడి స్క్రిప్ట్ అంటే ఇప్పుడు 11 టీవీలు పగిలినాయా? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని టీవీలు పగలగొట్టాడు అంటే ఇవాళ ఒకటి బయలు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఏంటి అసెంబ్లీలో తీర్మానం పెట్టడం, అది కూడా మీరు అన్నట్టుగా 11 గంటల 11 నిమిషాలకి తీర్మానం పెట్టేసరికి 11వ టీవీ ఇవాళ బగిలిందా అంటున్నా. అంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన పార్టీ ఒక మంచి అద్భుత అవకాశం. ఇది ఏంటి, ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత సింపుల్గా ఒక తీర్మానం, ప్రజలు మా యొక్క 3 క్యాపిటల్ పాలసీని తిరస్కరించారు కాబట్టి మేము ఇంకా దాని నుంచి వైదొలుగుతున్నాం, అమరావతి రాజధాని అని కనుక ఒక తీర్మానం వైసీపీ ఆమోదించుంటే ఈ పార్టీ వాళ్ళకి ఎంత ఇమేజ్ పెరిగేది, ఎంత మైలేజ్ వచ్చేది.
అబ్బే అసలు ఇమేజీ మైలేజీలు మాకెందుకు, ఒట్టి డ్యామేజేనా? ఇప్పుడు వీళ్ళు రాష్ట్రాన్ని డ్యామేజ్ చేయటం, అమరావతిని డ్యామేజ్ చేయటం కాదు, వాళ్ళ నాళ్లే డ్యామేజ్ చేసుకోవటం అన్నమాట. ఇప్పుడు ఎందుకని వెళ్ళలేదు మీరు సభకి? వాళ్ళ ఇప్పుడు 11 మంది సభకి వెళ్ళి నిన్న సజ్జల్లో ప్రెస్ మీట్లో చెప్పిందే చెప్పచ్చు కదా, శాసన మండలిలో కూడా పెట్టు తీర్మానం అని అడగచ్చు కదా. అప్పుడు వాళ్ళు చెప్తారు తీర్మానం అంటే ఇది అర్థం, డెఫినిషన్, బిల్లు అంటే ఇది అర్థం, నిర్వచనం, యాక్ట్ అంటే ఇలా ఉంటుంది అనేది వీళ్ళకి చక్కగా ఒక శిక్షణా శిబిరం ఏదో ఒకటి పెడతారు. అంటే తను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అనాలా లేకపోతే మూర్ఖత్వం అనాలా, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు, ఉన్మాదమే, అదే సూట్ అయ్యేటటువంటి పదం అన్నమాట. వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు ఆ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి. మొత్తం సిఆర్డిఏ పరిధిలో ఉన్న 2 జిల్లాల ప్రజలు, కృష్ణా గుంటూరు, 2019లో అసలు మామూలు నీరాజనం బలకల. అంత కట్టుబడి చేశాడు కదా చంద్రబాబు. వాళ్ళ దగ్గరే గుండెకాయలో రాజధాని పెట్టాడు కదా తెలుగుదేశం. కానీ గుంటూరులో ఎన్ని సీట్లు గెలిపించారు? 2 సీట్లు. కృష్ణాలో ఎన్ని గెలిపించారు? 2 సీట్లు. 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు అక్కడ రోడ్లకి, అక్కడ భవనాలకి. అక్కడే అసెంబ్లీ, అదే ఇప్పుడు ఎన్టీఆర్ఎం కాంప్లెక్స్ జరుపుతున్నాడు, సెక్రటేరియట్ పెట్టాడు. పాపం రోజు 9 సెక్రటేరియట్కి వెళ్ళేవాడు, మళ్ళా రాత్రి 9కి కూడా వచ్చేవాడు కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అట్లాంటి వాడిని కాదని ఇతన్ని గెలిపిస్తే ఏం చేశాడు? పాడు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పాడు పెడితేనే ఇష్టం, తెలుసా నీకు? ఇప్పుడు ఇల్లు పాడు పెట్టావనుకో ఏముంటాయి అందుట్లో? గబ్బిల. అంటే ఇతనే ఒక గబ్బిలం. జగన్మోహన్ రెడ్డే ఈ రాష్ట్రం పాలిట ఒక గబ్బిలం అనాలా లేకపోతే ఒక దెయ్యం అనాలా? చివరికి తన కొంపే పాడు పెట్టుకున్నాడు. ఇంట్లో తల్లి చెల్లి ఉన్నప్పుడు ఎంత కళకళగా ఉండేది, ఇవాళ ఎందుకు ఆయన కొంపంత వెలవెలబోయిందంటే అతను కదా చేసుకున్నది. ఇప్పుడు ఈరోజు 22 నెలల్లో శని వదిలిపోయింది. అసలు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి, వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అసలు భారీ టిప్పర్లు, జేసీబీలు, కోలాహలం, తిరణాలనుకో. ఇట్లా నీకు ఇప్పుడు గతంలో పోలవరంలో జరిగాయి. 2014-19లో పోలవరంలో ముమ్మరంగా పనులు సాగుతుంటే గ్రామాన రైతులంతా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి బస్సులు కూడా పెట్టింది, ఇప్పుడు కూడా పెట్టుద్దేమో చూడు. అమరావతిలో పనులు చూసి రావటం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెడతారు ఇక రేపు పొద్దున. అంటే ఇప్పుడు బీహార్ నుంచే 15,000 మంది కార్మికులు వచ్చారట. ఆయన ఎవరు? డిఎస్పి తుళ్ళూరు. ఆయన వాళ్ళందరికీ ఐడి కార్డులో ఇచ్చాడు. వచ్చిన కార్మికులందరికీ కూడా అక్కడ 5 టవర్లలో సెక్రటేరియట్ నిర్మాణం. ఒక టవర్ ఎంతో తెలుసా హైటు? అదే నిన్న సజ్జలు కూడా ఏడ్చాడు, 265 మీటర్లు అంట ఇది అన్నాడు, చూసావా? 44 అంతస్తుల్లో కడతారు. అతని ప్రాబ్లం ఏంటంటే అంత హైట్లో కడుతున్నారంటే కింద ఎంత తవ్వారో అనేది ఆయనకు వర్రీ పాపం. ఇప్పుడు ఫైల్ ఫౌండేషన్, రాక్ ఫౌండేషన్, అదేం అక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, నేను ఇక్కడ కూడా వేసానన్నాడు కేసీఆర్. ఎక్కడ? ట్యాంక్ బండ్ పక్కన వేసాను అన్నాడు. హైదరాబాద్ సెక్రటేరియట్, దాన్ని కూడా మాట్లాడాడు నిన్న సజ్జల. హైదరాబాద్ సెక్రటేరియట్ కేసీఆర్ 600 కోట్లతో కట్టాడు అన్నాడు. ఏంటా ఇట్లా అన్నాడని చెప్పి నేను ఊరికే చూసా. ఆయన ప్రెస్ మీట్ అవ్వగానే 1250 కోట్లు. అది ఇండియన్ పార్లమెంట్ కన్నా ఎక్కువ సార్. అది 1250 కోట్లు. దాని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించాడు రేవంత్. జరుగుతోంది, పెచ్చులూడి పడుతోందంట, పగుళ్ళు వచ్చినాయి అంట గోడలకి. ఆ ఫ్రేములు కూడా నట్లు బోల్ట్లు వేసి బిగించారంట తెలియకుండా ఉండటం కోసం. అంటే ఇతను దానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏంటి? నేను ఊరికే ఆయన అన్న దాని ప్రకారం ఏంటంటే చదరపు అడుక్కి 12,000 అంట, అంతకుముందు 4,000 అన్నారు, అది పూర్తయ్యేసరికి 17,000 అయింది, ఇప్పుడు 12,000 అన్నారు, పూర్తయ్యేసరికి 50,000 అవుద్దానో ఏదో పెట్టాడు అతను లెక్క నిన్న సజ్జల. నేను ఊరికే క్రాస్ చేశా, ఋషికొండకి ఎంత అయిందా స్క్వేర్ ఫీట్ అని.
అంటే మనాడు బాగా చదరపడుగు లెక్కలు బాగా గడుతున్నాడు కదా, ఈ మధ్య ఈ లెక్కల్లో కూడా బాగా నేర్చుకున్నట్టు, అదే డబ్బులు లెక్కబెట్టి కౌంటింగ్ మిషన్లు ఉన్నట్టున్నాయి. కౌంటింగ్ మిషన్స్ లేవు సార్ వాళ్ళ దగ్గర, మొత్తం జానా బెత్త అని చెప్పి కొలుస్తున్నారు. అది తనకు రాదు, జానా బెత్త కొలత వాడికి ఒక్కడికే వచ్చు, వెంకటేష్ నాయుడుకి ఒక్కడికే వచ్చు. అంటే చూస్తే ఋషికొండ ప్యాలెస్ 23,461 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయిన ఖర్చు 23,461. ఇప్పుడు ఈ 12,000 ఎక్కువ, అది ఎక్కువ, ఋషికొండ ఎక్కువ. మరి వచ్చి ఎట్లా పచ్చి అబద్ధాలు ఎట్లా చెప్తాడు అంతే. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ చూసా ఎంత అయింది స్క్వేర్ ఫీటు, 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఏదో తెలిస్తే ఆయన లెక్క ప్రకారం కాకుండా 1250 కోట్లకి లెక్క చూస్తే 21,000 వచ్చింది స్క్వేర్ ఫీట్కి. ఇక్కడ మరి 17,000కి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? అసలు ఢిల్లీ పార్లమెంట్ ఎంత అయిందో తెలుసా? 17,000 అయింది స్క్వేర్ ఫీట్. సరే స్క్వేర్ ఫీట్ల లెక్కకి వదిలేసి డిజైన్స్ అంటాడు. ఏ డిజైన్స్? 400 కోట్లు డిజైన్స్కి ఎట్లా ఇస్తావు చంద్రబాబు అని ఏదో అడిగినట్టున్నాడు. ఋషికొండ డిజైనర్కి ఎంత ఇచ్చారా అని చూసా. ఆమె మన మనిషే, మన చుట్టమే, మన రిలేటివ్ ప్రియారెడ్డి ఎవరు, మన రిలేటివ్. అందుకని 120 కోట్లు. దానికి అయింది ఎంత? 500 కోట్లు ఖర్చు పెడితే డిజైనర్కే నువ్వు 120 కోట్లు అంటే, అబ్బే ఈ 400 కోట్లు డిజైన్లు అంటావా? అంటే ఇప్పుడు ఇది కూడా మరి లోకేష్, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు సుప్రియారెడ్డికి ఇస్తే పోయేది. ఇది వీళ్ళు మాట్లాడకుండా ఉంటారు. వీళ్ళేంటి సొర్బానాకి ఇచ్చినట్టున్నారు. సొర్బానాకి ఇవ్వకుండా సుప్రియాకి ఇస్తే నచ్చేది జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ జనం పిచ్చోళ్ళు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విన్యాసాలు, ఆయన జిమ్మిక్కులు ఇవాళ జనానికి అర్థమైపోయాయి. బ్రహ్మాండంగా అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ కాదు, ఒక పెద్ద ఎలివేటెడ్ క్యారిడార్ వస్తుందంట, ఫ్లైఓవర్ 3 కిలోమీటర్లు అంట. ఎక్కడి నుంచి? ఉండవల్లి నుంచి నేరుగా వారధికి ఒక పెద్దగా బిగ్గెస్ట్ ఎలివేటెడ్ క్యారిడార్ కడుతున్నారు. అసెంబ్లీ భవనాల నిర్మాణం, హైకోర్టు భవనాల నిర్మాణం. నిన్న అసలు సీజే వచ్చారు, ఎవరు? సూర్యకాంత్. ఆయన శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జస్టిస్ సిటీ ఏంటది, జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు గెస్ట్ హౌసు, ఫైనాన్స్ సిటీ ఆమె వచ్చి చేసి వెళ్ళింది. ఎవరు? నిర్మలా సీతారామన్. 14 బ్యాంకులు అక్కడ బ్రహ్మాండంగా పనులు గినులు. అంటే ఈ నగరాల నిర్మాణం చూసి ఇక మనాడు ఇక నవ కుట్రలేనా జగన్మోహన్ రెడ్డి? కుట్రలనే నమ్ముకున్నాడా? ఇప్పుడు యలహంకలో ఇప్పుడు ఏ కుట్ర పెట్టాడు? ఇవాళ ఏమన్నా అసలు ప్రధాని మోడీకి మెయిల్స్ వెళ్ళినాయా? ఇప్పుడు ఈ తీర్మానం ఇక్కడ ఆమోదం జరుగుతూ ఉంటే ఆల్రెడీ వాటికి 200 మెయిల్స్ పంపాడు, వీటికి 300 మెయిల్స్ పంపాడు, 2 కలిపాయి 500 మెయిల్స్ పంపడం అన్నాడా? అంటే నేను అనేది సింగపూర్ వెళ్ళింది 200 మెయిల్స్, ఒక ఎన్ఎండిసి బాండ్స్ కొనొద్దని ఒక 300 మెయిల్స్ ఏమో పంపారులే. లేకపోతే మరి రామకృష్ణారెడ్డి ఏదో ఖాళీగా ఉన్నట్టున్నాడు, పిటిషన్ వేసాడు మొన్న వేసాడు. సుప్రీంకోర్టులో ఇక్కడ తీర్మానం పై చర్చ సాగుతూ ఉండగానే అక్కడ ఢిల్లీలో పిటిషన్ వేశారు. మీరు చట్టబద్ధత ఇవ్వడానికి వీల్లేదు, దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని చట్టబద్ధత ఒక ఆంధ్రప్రదేశ్లో అమరావతికే ఎలా ఇస్తారు అంటూ ఛాలెంజ్ చేశాడా? లేదా గురుమూర్తి నేను వాడుతున్నాడు అంటారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుట్ర, పలానా చోట కుట్ర అంటే మళ్ళీ కుదరదు, మహాకుట్ర. దాంట్లో కూడా మహా ఉండాల్సిందే. మరీ దరిద్రం ఏంటంటే కుట్ర అంటే కొంచెం లోపల గుమ్మనంగా చేయాలి, వీళ్ళకి అది కూడా తెలియదు, బయటకు వచ్చి కుట్ర చేస్తున్నారు. సో సత్యమూర్తి గారు, డివిఎస్ గారు ఇందాక తెలంగాణ సెక్రటేరియట్ గురించి మాట్లాడితే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చి చెప్దామని. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హైదరాబాదులో సెక్రటేరియట్లో డి బ్లాక్ కట్టించాడు. అంతకుముందు ఏబిసి ఇవన్నీ ఈ బ్లాకులన్నీ ఉన్నాయి. డి బ్లాక్ని కూలగొట్టి మళ్ళీ కట్టించాడు అనమాట. మళ్ళీ కట్టించినప్పుడు అందులో అక్కడ బాత్రూమ్లు అవి ఉంటాయి కదా, వాటిలోకి వెళ్తే బాత్రూము ఇట్లా అంటే వాటర్ వచ్చేది, ఆ పంపు కింద చెయ్యి ఇట్లా పెట్టి మోషన్ సెన్సార్ అనమాట, ఇట్లా అంటే వాటర్ వచ్చేది.
చేయి తీయంగానే అది ఒక నిమిషంలో వాటర్ ఆగిపోయేది. ప్రతిదీ అంతే. అట్లా అంత హైలీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి డీప్ బ్లాక్ కట్టించాడు చంద్రబాబు నాయుడు. కట్టించినప్పుడు మాలాంటి రిపోర్టర్లు ఉంటారు కదా, మేమే అడిగాం, ఎందుకండి పబ్లిక్ ఆఫీసు మీరు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి మోషన్ సెన్సర్ ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ అవసరమా పబ్లిక్ ప్లేసులో అని చెప్పి అడిగాం. అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, చాలామంది పబ్లిక్ ట్యాప్ కదా అని వదిలేస్తూ ఉంటారు, వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది, ఆ వాటరు ఆ ట్యాప్లోకి రావటానికి మనం కరెంటు ఖర్చు పెట్టాలి, ప్రకృతి కింద నుంచి బోర్ నుంచో లేకపోతే కృష్ణానది నుంచో మంజీరా నది నుంచో వాటర్ తీసుకొచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం, ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు, ఇంత చేసిన తర్వాత నీకు ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తూ ఉంటే వాటి విలువ తెలియని కొంతమంది వ్యక్తులు దాన్ని ట్యాప్ కట్టేయకుండా వెళ్ళిపోతారు. నీటిని సేవ్ చేయటానికి, పర్యావరణాన్ని కాపాడటానికి మనం డబ్బులు ఖర్చు పెట్టినా తప్పు లేదు అని చెప్పాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఈ సమాధానం విన్న తర్వాత మేమందరం కూడా కన్విన్స్ అయ్యాం, కరెక్టే, ఖర్చు పెట్టినా పర్వాలేదు, వాటర్ సేవ్ చేయటం కన్నా నువ్వు ఎంత డబ్బులు పెట్టినా వాటర్ రాదు కదా, న్యాచురల్ రిసోర్స్ రావు. అటువంటి వాటర్ని సేవ్ చేస్తున్నందుకు అందరం చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేసాం. కట్ చేస్తే తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడో నెలల్లో వెళ్ళి చూస్తే ఆ ట్యాపులన్నీ, మోషన్ సెన్సార్ ఉన్న ట్యాపులన్నీ పీకేసి ఫిజికల్గా ఇట్లా తిప్పుకునే ట్యాపులు పెట్టాడు. ఫిజికల్గా తిప్పుకునే ట్యాపులు పెట్టేశాడు మొత్తం. అవన్నీ పని చేస్తుండగానే పీక్ అవతల పడేశాడు. ఇవన్నీ మనకొద్దు, మనం ఇట్లా తిప్పుకుందాం అని. ఏ ట్యాప్ చూసినా తిప్పే ఉండేది, నీళ్లు పోతూనే ఉండేవి. ఎవరు గొప్ప అంటే ప్రజావేదిక కూల్చడం అనేది ఇప్పుడు కాదు, గతం నుంచే స్టార్ట్ అయింది. అందుకనే నేను ఇంత వివరంగా చెప్పింది. ఇంత డివిఎస్ గారి వాల్యుబుల్ టైం తీసుకొని కూడా ఇంత చెప్పింది ఎందుకు అంటే, వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో ఆలోచించండి. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి మనస్తత్వాలు ఎట్లా ఉంటాయనేది ఒక్కసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి వైఎస్ షర్మిల గారు కూడా ట్వీట్ చేశారు. ఏంటి అంటే, వాస్తవానికి ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కూటమి ఒకవైపు అయితే, ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ ఖచ్చితంగా దీనికి వాళ్ళు ఆమోదిస్తున్నారు లేదంటే, ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి రాలేదు కాబట్టి వాళ్ళు ఆమోదిస్తలేదు, అది ఓకే. అది కాక జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉంటే ప్రశ్నలు అడుగుతారని చెప్పి నిన్నే అలంకాకి వెళ్ళిపోయాడు. అది పక్కన పెడితే షర్మిల గారు చాలా ట్వీట్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా గొప్పది, నిజంగా అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడు వచ్చినా సరే దీన్ని టచ్ చేయలేరని చెప్పి. అంటే సొంత తల్లి చెల్లియే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి, తనకున్నటువంటి సైకాలజీ గురించి మాట్లాడుతున్నారంటే ఇంక మిగతా వారికి ఎవరికి అవకాశం లేనంటే తన గురించి ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి? అంటే షర్మిల ఆ ట్వీట్ అట్లా పెట్టడం అనేది ఆమె కొంచెం వివేచన జ్ఞానం ఉంది కాబట్టి ఆమె అట్లా పెట్టింది. దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినా కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినా కానీ అని నేను మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ అటువంటి ట్వీట్ పెట్టడం మాత్రం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్. ఎందుకంటే ఎవడైనా అదే చేస్తాడు. ఇప్పుడు అమరావతిని విధ్వంసం చేయటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అహంభావం, జగన్మోహన్ రెడ్డి ఈగో ప్రాబ్లం, అంతే తప్ప వేరే కారణమే లేదు కదా. మరి ఈగో ప్రాబ్లం లేని వాళ్ళందరూ దీన్ని హర్షిస్తారు కదా. ఈరోజు తీర్మానం చేయటాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఆ 11 మంది ప్లస్ 12వ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు అసెంబ్లీలో వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరూ కూడా, అంటే మిగిలిన 10 మంది కూడా
ఆ 10 మందిలో ఒక అతను తాటిపత్తి చంద్రశేఖర్ అని ఉంటాడు. అతనికి బడ్జెట్ సెషన్కిను గవర్నర్ ప్రసంగానికి తేడా తెలియని వ్యక్తి ఒక అతను. ఆ వ్యక్తి తప్ప మిగిలిన 9 మంది కూడా ఈ తీర్మానానికే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అందుకనే రావద్దని చెప్పాడు. మీరు మనందరం వెళ్ళొద్దు అసెంబ్లీకి అని చెప్పాడు. అంటే ఎక్కడ పార్టీలో చీలికి వస్తుందా? ఎక్కడ చీలికి వస్తుందో. ఇప్పుడు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే తీర్మానాన్ని కౌన్సిల్లో పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం పూర్తిగా చీలిపోయి ఉండేది, అడ్డంగా చీలిపోయి ఉండేది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పర్వత చంద్రశేఖర్ రెడ్డి తప్ప ఇంకెవ్వడు ఓటేసి ఉండేవాడు కాదు. ఎవ్వరు ఓటేసి ఉండేవాళ్ళు కాదు. అందరూ బొత్స సత్యనారాయణతో సహా అందరూ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేసి ఉండేవాళ్ళు. అప్పుడు పార్టీ మొత్తం పేకమాడలాగా కూలిపోయి ఉండేది. ఇప్పుడు ఏదో ఉందని కాదు చెప్తున్నా. ఉన్న 11 ఉండేవాళ్ళు. ఉన్న అక్కడ 11 కాదుగా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడికి. కౌన్సిల్లో కూడా తీర్మానం పెట్టు పెడితే నువ్వు నిలువుగా చీలిపోయి ఉండేది. నిట్ట నిలువుగా చీలిపోయి ఉండేది. సార్ ఆ మాత్రం అవగాహన లేదా సార్? తీర్మానం చేస్తానికి అసెంబ్లీ ఒక్కటే సరిపోతుంది, కౌన్సిల్తో సంబంధం లేదన్న సంగతి వాళ్ళకి తెలియదా? అంటే ప్రజల్ని ఇట్లా కూడా ఏదో ఒక రకంగా తిప్పాలని చెప్పి చూస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు తీర్మానం అంటే రెజల్యూషన్, బిల్లు పెడతారు. ఆ తర్వాత ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఇది ప్రాసెస్. ఇది మనకి తీర్మానం అక్కడ పెట్టావు కదా మా దగ్గర కూడా పెట్టావు అంటే వీళ్ళకి ఆ డెఫినేషన్ కూడా తెలియదు. వీళ్ళు ఇందాక హౌస్లో అక్కడ పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే హత్య జరిగింది అక్కడ, అసెంబ్లీలో చేశారు ఈ హత్య. అమరావతిని ఏంటి బిల్లు అక్కడ ఆమోదం పొందింది గతంలో, ఇక్కడ తిరస్కరణకు గురైంది. కౌన్సిల్ తిరస్కరించిన బిల్లులు. ఇప్పుడు ఇంకా తీర్మానం అక్కడ చేసుకుంటే చాలు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదేంటంటే అతను ఏదో ప్రెస్ మీట్ పెట్టమన్నాడు, అతను పోటు తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు. ఇందులో ఇందాక నారా లోకేష్ ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు, కౌన్సిల్లో ఈ 3 రాజధానుల బిల్లు గురించి మొత్తం కౌన్సిల్లో చర్చించి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న నిర్ణయం తీసుకుంటే అప్పటి చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ ఇది సెలెక్ట్ కమిటీకి పంపించాలి, మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని అభిప్రాయపడ్డారు కాబట్టి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని ఆయన తీర్మానం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆనాటి కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ సంతకం లేకుండా ఆ తీర్మానం సెలెక్ట్ కమిటీకి పంపక్కర్లేదు, ఇది పాస్ అయిపోయిందని సంతకం పెట్టించాడు. ఆయన సంతకం లేకుండా తీర్మానం పాస్ అయినట్టుగా ఒక దొంగ తప్పుడు ఫోర్జరీ తీర్మానాన్ని తెచ్చుకున్నాడు. అంటే చట్టసభలను కూడా విధ్వంసం చేశాడు అని చెప్పటానికి నారా లోకేష్ ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే కౌన్సిల్లో నీకు బలం లేదు కదా అని ఆ రోజున నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? కౌన్సిల్ చైర్మన్ సంతకం లేకుండా తీర్మానం ఓకే అయినట్టు నువ్వే సంతకం పెట్టుకున్నావే, వ్యవస్థల్ని విధ్వంసం చేశావే, రాజధాని లేకుండా చేశావే. ఇవన్నీ చేసిన నువ్వు మద్యం కుంభకోణం మాత్రం పర్ఫెక్ట్గా చేసావే. తిరుమల కల్తీ నెయ్యి మాత్రం అస్సలు నెయ్యి అనేది ఒక్క గ్రాము నెయ్యి కూడా లేకుండా కిలోలు నెయ్యి తయారు చేసావే, ఇట్టగే చేసావా? అందుకని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మనుషులు కానీ మాట్లాడే మాటలకి విలువ లేదు, అర్థం లేదు. షర్మిల ఈ రోజున అమరావతి తీర్మానాన్ని హర్షిస్తూ ట్వీట్ పెట్టడం అంటే అందరూ షర్మిలని
బాగా చేసావమ్మా, బాగా చెప్పావు, మీ అన్నలాగా నువ్వు మూర్ఖురాలివి కాదు అని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అవును. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఎలా చూడాలి, ఈరోజు కంప్లీట్గా ఆధారాలతో ఫోటోలతో నారా లోకేష్ గారు కూడా కొన్ని ప్రజెంట్ చేశారు. ఆనాడు గర్భిణీ స్త్రీల పైన చేసినటువంటి దాడులు కావచ్చు, అవి కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన కూడా కొన్ని ఫోటోలు పెట్టారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారు ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ రోజు కౌన్సిల్లో జరిగినటువంటి ఒక ఇష్యూలో మొత్తం లైట్లన్నీ బంద్ చేసేసి వెళ్ళేసరికి అక్కడ బూతు పురాణాలు, అసలు ఇది వినడానికైనా నిజంగా చేతిలో గన్నుంటే కాల్చుకునే వాళ్ళం అంతటి ఎమోషనల్ అయ్యారంటే నిజంగా 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది సార్ అంటే ఏం చెప్తారు? విధ్వంసం, వినాశనం, అరాచకం. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు అదే కదా. ఏది 164 సీట్లతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గతంలో. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు. అంటే 140 వాతలు పెట్టారు. కర్రు గాల్చి ఎన్ని వాతలు పెట్టారు? 140 వాతలు పెట్టినా ఇళ్లలో మార్పు రాకపోతే, మార్పు లేకపోతే, ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కదా. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, షర్మిల పనితీరు, జగన్మోహన్ రెడ్డి పనితీరు. మొన్న రాజమండ్రి పోయింది, కల్తీ పాల బాధితుల కుటుంబాలను పరామర్శించింది. నిన్న కడప పోయింది, మరి అరటి గెలలు, అరటి రైతులతో ఉద్యమంలాగా ఒకటి తీసుకుంది. ఇతను ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పార్టీ అధినేతగా స్పష్టంగా ప్రకటన ఇచ్చింది ఏంటి, దీన్ని స్వాగతిస్తున్నాను, మీరు ఆ డబ్బులు కూడా తీసుకురండి కేంద్రం నుంచి, ఇంకా పలానా సెక్షన్ ప్రకారం మనకు డబ్బులు రావాల్సి ఉంది. అడగాల్సింది అది కదా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విత్ సజెషన్స్. ఇది డిస్ట్రక్టివ్గా. ఇప్పుడు అసలు కన్స్ట్రక్టివ్ అనేది మన డిక్షనరీలో లేదు కదా. మనదంతా డిస్ట్రక్షనే కదా. రోడ్లు దవ్వేయండి, కంకర ఎత్తుపోండి, వంతెన కూలగొట్టండి, గడ్డర్లు ఎత్తుపోండి. ఇప్పుడు ప్రజావేదిక కూల్చేసావు, ఎన్నాళ్ళైంది ఇప్పటికి? కూల్చేసి ప్రజావేదిక ఇప్పుడు 7 ఏళ్ళు. ప్రజావేదిక కూల్చేసి ఈ 7 ఏళ్లలో ఆ కూల్చిన ప్రజావేదిక దగ్గరికి నీళ్ళు వచ్చినాయా? మొన్న అన్ని వర్షాలు వచ్చినా రాలేదు. మొన్న వరదల గురించి చెప్పారు సత్యమూర్తి గారు. కృష్ణా వరద ఉధృతంగా వచ్చింది, 11,43,000 క్యూసెక్లు అంట. ఎక్కడికి వచ్చింది నీళ్లు? అసలు కరకట్ట తాకినయ్యా? సరే కూలగొట్టావు ప్రజావేదిక, రేపు ఈ పాటి గూల్ చేయండి అన్నాడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో. మరి చుట్టుపక్కల ఉన్న గెస్ట్ హౌస్లన్నీ ఎందుకు గూల్చలా? అన్నీ కూలుస్తా అన్నాడు. ఎన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి అక్కడ? ఒకదాన్ని అంటుకున్నావా? అంటే ఇతను ఒక విధ్వంసకుడు, ఒక వినాశనకారుడు అనేది ఇవాళ. పోనీ ఏం కట్టావు నువ్వు? అతను సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్లో సత్యమూర్తి గారు, డ్రైన్ అవుట్ అవుతున్న డబ్బు డ్రైన్ అవుట్ అవుతుంది, అసలు ఎసెట్ క్రియేషన్ ఏది అన్నాడు. నాకు ఋషికొండ డ్రైన్ అవుట్ గుర్తొచ్చింది. అక్కడ డ్రైన్ అవుట్ గుర్తొచ్చింది. 500 కోట్లు డ్రైన్ అవుట్ అయితే ఎంత ఎసెట్ క్రియేట్ అయిందని అడుగుతున్నా. అసలు ఏమైనా వాడుకుంటున్నారో దాన్ని? పాడు పెట్టడం కాదు, నెలకి 30 లక్షలు కడుతున్నారు ఎదురు. ఈ కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్కి ఋషికొండకి ఎంత కడుతున్నారు? అంటే ఇతను అసెట్స్ క్రియేట్ చేయకపోగా ఉన్న అసెట్స్ నాశనం చేసినాడు. అంతేందుకు సార్, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి దాదాపు 114 కోట్ల రూపాయలు, అటు మీరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 32 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ కావచ్చు, పఫ్ఫుల కోసం 3 కోట్లు ఏంటి సార్? అది ఆయన సొంతం. అదే అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ భారతీయ సిమెంటు 164 కోట్లు కొనిపించాడు. సాక్షి యాడ్స్ 600 కోట్ల యాడ్స్, అంటే 400 కోట్ల యాడ్స్, 200 కోట్ల పేపర్ కొనిపించాడు. రేపు పొద్దున మళ్ళీ నేను వస్తానంటున్నాడు. ఇది మళ్ళా వస్తే మళ్ళీ అదే ఆ సిమెంటే కొనాలి అందరూ, లేకపోతే ఆ పేపరే ఎంచుకోవాలి, ఆ ఛానలే చూడాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని లీ క్వాన్ యూతో పోల్చాడు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ 30 ఏళ్లలో ఒక మత్స్యకార గ్రామాన్ని ఇవాళ అసలు మరి ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా మార్చాడు. ఏది? సింగపూర్. ఇప్పుడు ఈయనప్పుడు మరి
ఇప్పటికి ఎన్నేళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళుగా ఉన్నారు సీఎం. 9 ఏళ్ళు 5 ఏళ్ళు 14 ఇది ఒక 2 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 30 ఏళ్లలో ఎలా అయితే సింగపూర్ని నెంబర్ 1గా చేశాడో ఈయన మరో 14 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్ చేస్తాడు. ఇతను ఆంధ్ర లీక్వాన్ యూ అన్నాడు. ఎవరా మాట అంటుంది? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అసలు ఎవరినైనా సరే, ఇప్పుడు సైబరాబాద్ అతను చెప్పాడు, నేను ఎర్లీ 1990s చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, అప్పుడు హైదరాబాద్ చూశాను, ఆ రోడ్లు, ఆ ఇరుకైన రోడ్లు. ఆ తర్వాత చంద్రబాబు 9 ఏళ్లలో హైదరాబాద్ చూశాను, నేను అక్కడే ఉన్నాను, మొత్తం ఆ రోడ్లన్నీ అంతా ఎట్లా వెడల్పయ్యాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు, అసలు మొత్తం అసలు సైబరాబాద్ నిర్మాణం. అంటే ఇదంతా కన్స్ట్రక్షన్. ఇప్పుడు నాణ్యం కాయిన్కి 1 సైడ్ కన్స్ట్రక్షన్ ఉందనుకో, ఇంకో సైడు డిస్ట్రక్షన్, అంతే. ఇప్పుడు బొమ్మ చంద్రబాబు అయితే బొరుసు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ ఏది నమో నాయుడు మోడీ అంటున్నారు కదా, మరి ఇది దైవశక్తి కనుకైతే అది దుష్టశక్తి. ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడే దెయ్యాలు కూడా తిరుగుతుంటాయంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ దెయ్యం ఏది, ఇప్పుడు ఇవాళ ఈ చట్టబద్ధత ఎందుకు అంటాడు, సైతాన్ కూడా అంటది, ఆ తాయ తిప్పదీసే ఏదో ఆంజనేయ స్వామి ఏదైనా కట్టుకున్నాం అనుకో తాడు, ఆ తాడు తీసే అంటది. అంటే ఇప్పుడు ఇది అదే ఏది ఒక సైతాన్ పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి. మరి నేను అంటోంది అదే, ఏంటి ఎన్ని మెయిల్స్ పంపాడు, రేపు పొద్దున ఏ కేసులు ఏపిస్తాడు,